హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రొయ్యలు టమాటా కూర వేస్తున్నాము. కట్టెల పొయ్యి పైన చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టిన తర్వాత మనం రొయ్యలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత దీనిలో చెత్త అనేది క్లీన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ కడాయి క్లీన్ చేసేసుకొని మనం ఆయిల్ వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రెష్ వేసుకుంటే చాలా బాగుంటుంది. పసుపు వేసేసి టమాటాలు వేసేసుకొని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొంచెము సాల్ట్ వేసేసి మనం వదిలేయాలి. ఈలోపు మనం కొత్తిమీర తెంపుకున్నాము. ఇది నేను వేసింది నాటు కొత్తిమీర అంటారు. దీన్ని చిన్నగా వస్తుంది, పెద్దగా రాదు. అప్పుడు ఇలా ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకొని ట్రై చేసి చూడండి. ఇంట్లో పెంచుకుంటే బాగుంటుంది. ఈ చెట్టు కూడా నేను ఇంట్లోనే పెంచింది కాబట్టి ఇది కూడా కొంచెం వాష్ చేసి వేయాలి. వేసేసుకొని ఒక 5 minutes అట్లా కలిపేయాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. మళ్ళీ తర్వాత ఇందులోకి మనము వచ్చేసి ఇది నా తోట అన్నట్టు అని ఇది ఇంకా ఫుల్ వీడియో పెట్టలేదు, ఆఫీ చూపిస్తున్నాను. టమాటాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను తర్వాత. వచ్చేసి మనము ఇప్పుడు రొయ్యలు తీసుకొని రొయ్యలు వేసుకోవాలి. దీనిలోకి రొయ్యలు వేసేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం కారం కూడా వేసుకోవాలి. ఇది ఒక 5 minutes తర్వాతనే కారం వేయాలి, ఎమ్మడే వేయొద్దు. ఇప్పుడు చూడండి కారం వేసేసుకొని సాల్ట్ కూడా మళ్ళీ కారం తగ్గట్టు మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. తర్వాత వచ్చేసి వాటర్ వేయాలి. వాటర్ వేసేసి ఒక 10 minutes వరకు మనము మూత పెట్టేసి వదిలేయాలి. తర్వాత వచ్చేసి నేను చూపిస్తాను ఎలా ఉందో. మూత పెట్టేసి తీసిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి.